అతన్ని పడేయాలి, ఎలా అతన్ని వశపరుచుకోవాలి, ఎలా అతన్ని లొంగ తీసుకోవాలి. ఈ ప్రేమలో, మానవుని ప్రేమలో. కానీ దేవుడి ప్రేమ ఎలా ఉంటుందంటే, మనకు దేవుని ప్రేమ తెలియాలంటే చక్కటి మాట చూద్దాం. We go into scriptures. The only we came to know from the Bible. దేవుని గ్రంథము నుంచే మనం ఏం తెలుసుకుంటామంటే ప్రేమనే తెలుసుకుంటాం. ఎలా ఉంది తెలుసా? ఈ ప్రేమని కొలతలేం, ఈ ప్రేమని మనం మెజర్ చేయలేం. We cannot measure the true love. నిజమైన ప్రేమని మనం మెజర్ చేయలేం, కొలత వేయలేం. అటువంటి ప్రేమ దేవుని ప్రేమ. మనం గమనిస్తే ఈ ప్రేమ అనే పదం పాత నిబంధన కంటే కూడా కొత్త నిబంధనలో ఎక్కువగా వినపడుతుంది. మనం గమనించినట్లయితే సర్వసాధారణమైన ప్రేమ అంటే ఒక కుటుంబీకులు ఎలా ప్రేమించుకుంటారు, ఒక కుటుంబీకులు ఎలా ఉంటారు, అన్నదమ్ములు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా సర్వసాధారణమైన ప్రేమ. అయితే అగాపే అంటే మానవుని ఎడల దేవుడు గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైం టేబుల్. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైం టేబుల్. ఏ మనిషిని ఎలా ప్రేమించాలో, ఎలా కంట్రోల్ చేయాలో దేవునికి మాత్రమే తెలుసు. అటువంటి లవ్ని అగాపే అంటాం. మనం గమనించినట్లయితే దేవుడు ముందుగా మనకంటే ఆయన మనలను ప్రేమించాడు. మనం ఒక బంధువులు ప్రేమించటం లేక నా వంశస్థులనే ప్రేమించుకోవటం గొప్ప కాదు. ఒక శత్రువుని లేక ఎవరు సంబంధము లేని ఒక వ్యక్తిని ప్రేమించటం దేవునికి మాత్రమే సామ్యము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోపను పంపుటే దేవుడు ప్రేమించాడు. చదువుతానమ్మ తల్లి, నేను చదువుతాను తల్లి. ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా? దుష్టులను కూడా ప్రేమించు. నీ సొంత వాళ్ళని కాదు, నీ మంచి వాళ్ళని కాదు, దుష్టులను కూడా ప్రేమించాలి. మనం గమనించినట్లయితే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. యేసు ఎందుకు చనిపోయాడు? మంచివారి కోసం చనిపోవాలి ఆయన, పాపుల కొరకు చనిపోయాడు ఆయన. అందుకే క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. యేసు దేవుని ప్రేమ మన ఎడల ఎలా ఉంటుందో వాక్యం ద్వారా తెలుసుకుందాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39 వచనాలు చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-39 వచనాల్లో చక్కటి మాట ఉంది. మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానమునకైనను రాబో నిమిత్తము అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన ఏదైనను మన ప్రభువైన యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చూద్దాం ఈ ప్రేమ ఎంతకాలం ఉంటుంది. మన మానవ ప్రేమ కొంత సమయం ఉంటుంది, కానీ దేవుని ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాల్లో ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకొనదు. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే నీ శత్రువులను కూడా ప్రేమించు. నీ స్వజనులు కాదు, నీ శత్రువులను కూడా ప్రేమించు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త
5 అధ్యాయం 44 నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకముందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రులని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడి మాటని పాత నిబంధన కాలములో యేసు ప్రభు పుట్టక ముందే ఈ ఐగుప్తులు, ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా దేవుని మాట వినరు. మనం గమనించినట్లయితే 430 సంవత్సరాలు 30 లక్షల మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే అనే దైవజనుడి చేత వాగ్దాత కనానికి 40 సంవత్సరాలు నడవబడిన తర్వాత అనేక మేళ్లు చేసిన దేవుడు, అనేక ఉపయోగకరణ పనులు చేసిన దేవుడు ఆయన మర్చిపోయి విగ్రహారాధనలోకి వెళ్ళిపోతారు. విగ్రహారాధనలోకి అప్పుడు దేవుడు ఏం చేస్తాడో మనం గమనించినట్లయితే, విగ్రహారాధనకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కొన్నిసార్లు ఇజ్రాయెల్ని ఏం చేస్తారో తెలుసా, బబులోనికి సిరియన్లకి దేవుడు యుద్ధములో ఓడగొట్టి వాళ్ళని బానిసలుగా పంపిస్తాడు. ఇశ్రాయేలీల్ని, సిరియన్లకి, అలాగే బబులోన్లకి, వీళ్ళందరికీ కూడా యుద్ధములో ఓడించి ఒక గుణపాఠం నేర్పించడానికి వారి బానిసలుగా తీసుకొని పోతారు. ఇటువంటి పరిస్థితుల్లో సిరియా సైన్యాధిపతి అంటే నయమాన్ అని ఒకడు ఉన్నాడు. ఆ నయమాన్ ఏం చేస్తున్నాడంటే, మన బైబిల్ వాక్యం చూసినట్లయితే నయమాన్ ఒకడు ఉండెను, అతనికి ఇశ్రాయేలును అప్పగించడం కారణం ఏంటంటే, ఎన్ని మేళ్ళు చేసినా, ఎన్ని ఉపయోగ కార్యములు చేసినా కూడా ఇశ్రాయేలులో మార్పు రాలేదు. గమనించిన మాట చూస్తే మోషే సంఖ్యాకాండం 11:11 అయ్యా నన్ను చంపేసేయి, ఇశ్రాయేలీలకి మాంసం కావాలట, 30 లక్షల మందికి ఎన్ని కేజీలు తెస్తే మాంసం నేను తేగలను అని చెప్పి దైవజనుడైన మోషే కూడా ఆలోచించినట్లుగా మనం గమనించాలి. అయితే మోషే ఒక విషయంలో వెనకబడ్డాడు. ఏమిటా విషయం తెలుసా? అనవసరమైన భారం వేసుకున్నాడు. అనవసరమైన భారం అంటే, నీవు కర్ర చూపించిన వెంటనే ఎర్ర సముద్రంలో పాయలుగా వెళ్ళింది. నువ్వు కర్ర తీసుకొని కొట్టిన వెంటనే బండలోంచి నీళ్ళు వచ్చాయి. అవి నీ గొప్ప వలన, అవి నీవు చేసావు ఆ పనులు. దేవుడు నిన్ను వాడుకున్నాడు. ఆ ఇశ్రాయేలు కోరిక తీర్చేటప్పుడు కూడా నువ్వేం ప్రార్థించాలంటే, దేవా ఇంతమందికి నేను ఇలా చేయగలను, నీవే పోషించమని ప్రార్థన చేసున్నట్లయితే బాగుండేది. ఆయన ఏమంటున్నాడు? నన్ను చంపేసేయి. కొన్నిసార్లు ప్రవక్తలు కూడా ఆవేశములో తప్పు నిర్ణయాలు తీసుకుంటారని మోషే, ఏలియా, దావీదు వల్ల మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి గమనించినట్లయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ శత్రువులను ప్రేమించము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయములో నయమాన్ అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు, సిరియా సైన్యాధిపతి. వాడు ఏం చేశాడంటే, అనేక మందిని బానిసలుగా పట్టుకొని వచ్చాడు. అనేక మందిని. ఆ క్రమములో ఒక ఇశ్రాయేల్ చిన్నదాన్ని కూడా తీసుకొని వచ్చాడు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ చిన్నది సుమారు 12-14 సంవత్సరాల వయసు గల అమ్మాయి. ఆమె తల్లిదండ్రుల అమ్మాయిని ఎలా పెంచారు మనం చూస్తూ ఉంటాం. మా బిడ్డలు నగరికి చెందిన మూల స్తంభం వలె ఉన్నారు చెప్పుకుంటాం మన ఆడపిల్ల గురించి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆమె చిన్నప్పుడే దేవుణ్ణి ఎరిగింది, యెహోవా దేవుని యొక్క రుచి చూచింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నయమాన్ అంటే సైన్యాధిపతి భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నా యజమానునికి కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగాన్ని షోమ్రోనులో ఉన్న ఎలీషా ప్రభు దగ్గర పంపించినట్లయితే ఆ కుష్ఠరోగం తగ్గుద్దమ్మా అని ఆ అమ్మాయి నయమాను యొక్క భార్యకి తెలియచేసింది. పాత నిబంధన గ్రంథం ప్రకారం స్త్రీల సాక్ష్యం కానీ,
బానిసల సాక్ష్యం కానీ చెల్లదు. ఒకవేళ నయమాన్ యొక్క కుట్ర కానీ తగ్గించలేకపోతే ఆ అమ్మాయిని చంపేస్తారు. కానీ ఆ అమ్మాయి ఏమిందో తెలుసా? ఆ ఎలీషా దగ్గర పంపించమ్మా, ఆ యొక్క కుష్ఠమే తగ్గుద్దమ్మా, ఎంతో ధైర్యంగా చెప్పింది. మన ఆడపిల్లలు అలా పెంచాలి. మనం ఎలా పెంచాలి తెలుసా? ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేలాగా బిడ్డల్ని పెంచాలి. ఆ చిన్నది ఏమీ తెలియదు. అంతకుముందు ఎప్పుడు ప్రపంచంలో కుష్ఠరోగం బాగు కాలేదు, ఎప్పుడు కూడా బాగు కాలేదు. ఎలా తెలుసా? లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు అనేక మంది కుష్ఠరోగులు ఉన్నను, నయమాను తప్ప ఎవడను కూడా శుద్ధీకరింపబడలేదు. అమ్మాయి ధైర్యం ఏంటి? ధైర్యంగా వెళ్ళి ఆడ పంపిస్తుంది సైన్యాధిపతిని. ఒకవేళ ఫెయిల్ అయితే అబ్బాయిని ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ ఆమెకేం తెలుసా? శత్రువులను ప్రేమించాలి. మన పిల్లలు ఏం చేస్తారు? ఒకవేళ ఇంటి పక్కన మనకు వాళ్ళకి పడకపోతే మన పిల్లలు చక్కగా ఏం చేస్తారు? చీకట్లో పోయి కష్టపడి పడేస్తారు, ఎవరికి తెలియకుండా. వాళ్ళు తెలిస్తే బాధ కదా, మళ్ళా ఏంటో పై చేసి బాగా కామ కూర్చుంటారు. అది మనం చేసే పని. అయితే వాయమ్మ ఏం చేస్తుంది? తన ప్రాణాన్ని వెచ్చించి, తన ప్రాణాన్ని ఖర్చు చేసి నయమాను పంపించింది. నయమాను షోమ్రోనుకి వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త ఈడేమనుకున్నాడో తెలుసా? నేను సైన్యాధిపతిని కదా, నేను పొంగల్ని వాటేసుకొని ప్రార్థన చేస్తాను అనుకున్నాడు. సో ఎలీషా అదేం చేయలా. నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునుగు, అంతే. అదే ఆర్డర్. ఇది సెకండ్ ఇవ్వలేదు, నేను హత్తుకోలేదు. నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునుగు. కానీ సైన్యపతి కోపం వచ్చింది. ఈయన నేను ప్రధాన సైనికుడిని అయితే కనీసం చేయి కూడా ఇవ్వలేదు నాకు అని బాధపడ్డాడు ఆయన. అయితే సైనికుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఆయన ప్రవక్త, ఆయన మాటలు ఎప్పుడు కూడా వ్యర్థం కావయ్యా, మునుగయ్యా అంటాడు. అరే, మన దేశం నదులు లేవురా, మన దేశంలో సముద్రం లేదురా, ఇక్కడ మునిగితేనే నేను బాగుపడతానా? వెంటనే నయమాను సేవకుడు మాటిని యొర్దాను నదిలో 7 మార్లు మునిగిన తర్వాత కుష్ఠవ్యాధి వెళ్ళి అతని శరీరము బాలుడు శరీరం వల్లే అయ్యను. బాలు శరీరమైంది. ఎందుకు? అప్పుడు నయమాను తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. అంటే ఆ చిన్న బిడ్డ ఒక కుటుంబం యొక్క ఆత్మలు సంపాదించింది. ఆ చిన్న బిడ్డ యొక్క ప్రయత్నం ఏం జరిగిందో తెలుసా? ఒక పెద్ద ఆత్మను సంపాదించినట్లుగా మనం గమనించాలి. మనము కూడా ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాలి అనుకుంటుంటాం. మనం మాకింత హోదా ఉంది, నేను అక్కడ ఉంటాను, ఇక్కడ. అన్ని వట్టి మాటలు ఇవన్నీ, అన్ని వట్టి మాటలు. నీకు తెలుసు, బాంబేలో ఒక ఇల్లు ఉంటుంది, దాని ఖరీదు 2000 కోట్లు. ఆ ఇల్లు ఖరీదు, దాని కరెంటు బిల్లు 20 కోట్లు. పోతున్నాడు, చచ్చిపోయాడు. మనం పేదవాళ్ళ మీద ఇంకెందుకు జీవించున్నాము? దేవుని కృప వల్ల జీవించున్నాం. దేవుని కృప వల్ల మనందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఆ అమ్మాయి చేసిన పని వల్ల అందరూ కూడా దేవునిలోకి నమ్మారు. ఆ పని మనం చేస్తున్నామా? గమనిద్దాం. యేసు ప్రభు ప్రేమలో 2 గుణాలు ఉన్నాయి. దేవుని ప్రేమలో 2 గుణాలు ఉన్నాయి. మొట్టమొదటి గుణం ఏమిటంటే పరిశుద్ధత. మొట్టమొదటి గుణం ఏమిటంటే పరిశుద్ధత. రెండవ గుణం ఏమిటంటే ప్రేమ. దేవుని ప్రేమలో 2 గుణగణాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏమిటంటే పరిశుద్ధత, ప్యూరిటీ, హోలీనెస్. రెండవది గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. మనం పరిశీలించినట్లయితే ఆదాము అవ్వల దగ్గరికి వెళ్దాం. డైరెక్ట్గా ఆదాము వాళ్ళకి వెళ్దాం. అక్కడ యెహోవా దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి
తన స్వరూపం సృష్టించి ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి. ఏమిట ఆజ్ఞ అంటే మనం చూద్దాం. వాళ్ళ కోరిక దేవుని కోరిక ఏంటంటే ఈ మనుషులంతా, ఈ భూమి అంతా కూడా ఆయన సృష్టించిన మనుషులచే నిందింపబడాలని దేవుని ప్రణాళిక. ఆయన సృష్టించిన మనుషులతోటి భూమి నింపబడాలని దేవుని ప్రణాళిక. అయితే దేవుడు కండిషన్ పెట్టాడు. ఏంటో తెలుసా కండిషను? మీరు ఎప్పుడు ఇక్కడ నా దగ్గర ఉండాలంటే మీరేం చేయాలి? ఆదాము అవ్వల్ని దేవుడు ఏం కోరాడంటే, ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు వారిని ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. మనం చూస్తూ ఉంటాం, ఈ యొక్క ఈస్టర్ కాలం 18వ తారీఖు నుంచి లెంట్ డే స్టార్ట్ అవుతాయి మనకి. అక్కడ ఏం చేస్తాం తెలుసా? మనం యేసు ప్రభు కూడా ఏమంటే, నా దేవా నన్ను ఏళ్ళ విడనాడితివి. పాపరహితుడైన యేసయ్య నీ కొరకు నా కొరకు పాపగ్రహి అయిపోయాడు. పాపరహితుడైన యేసయ్య నీ కొరకు నా కొరకు పాపగ్రహి అయిపోయాడు. దేవుడు ఆదాము అవ్వలతో ఏం చెప్పాడంటే, ఆ పరిశుద్ధపరిచి ఒక కండిషన్ పెట్టాడు. ఏం చెప్పాడు తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడు యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన వృక్షమును ఆ తోట మధ్య జీవవృక్షమును ముంచి మంచెలు జల్లించు వృక్షమును నేల నుండి వెలిపించెను. ఇవన్నీ తిను, ఈ ఒక్కడు మాత్రం తినబాక, తిన్న తర్వాత నీకు పాపం అంటే తెలుసుద్దని చిన్న కోరాడు. రోజు పలకరించే యెహోవా దేవుని మాట వినకుండా ఎన్నడూ చూడని సాతాను మాటని ఆ జీవ ఫలాన్ని తిని పాపాన్ని తీసుకొచ్చినట్లుగా మనం గమనించాలి. వెంటనే దేవుడు గెట్ అవుట్, ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళిపోయాడు బయటికి. తోసేసాడు బయటికి. తోసేసి ఇద్దరు కెరూబుల్ని పెట్టాడు. ఇద్దరు కెరూబుల్ని మళ్ళీ లోపలికి దాచుకొని వస్తారేమో, సందులు కూడా వస్తారని చెప్పి ఇద్దరు కెరూబుల్ని పెట్టాడు. ఆదాము గాని బతికుంటే ఇప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 6226 సంవత్సరాలు. ఆదాము గాని బ్రతికుంటే ఆయన వయసు 6226 సంవత్సరాలు. మాకే తలవలేదు. తూర్పాలను మేము ఉన్నప్పుడు అన్ని ఖాళీ స్థలాలే, ఇప్పుడు ఏమి లేవు, అన్ని నిండిపోయిన జనాలతోటి. కాబట్టి మనిషి వెళ్ళిపోవాలి, ఉండకూడదు. ఇక్కడ జరిగినట్లయితే ఏం జరిగిందంటే, ఎప్పుడైతే పండు తిన్నారో వారిలో పరిశుద్ధత బయటికి వెళ్ళిపోయింది. పరిశుద్ధత లేనివారు దేవుడు దగ్గర కూడా రాడు. లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం. లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. కండిషన్ అది. పరిశుద్ధతో మరి మన పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనము చూడలేం. ఎందుకో తెలుసా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధత ఆ మాటను అనేకసారిగా వాడుతూ ఉన్నాం. దయచేసి గమనించండి, పరిశుద్ధత అనే మాటని ఎక్కువసార్లు వాడుతూ ఉన్నాం. పరిశుద్ధత కలిగి ఉన్నట్టు ప్రయత్నించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఫర్ ది హోలీనెస్ వితౌట్ విచ్ నో విల్ బి సీ ద లార్డ్. దేవుణ్ణి ఎవరు చూడలేరు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రేమామూర్తి. మనల్ని ప్రేమిస్తాడు, కానీ
పరిశుద్ధతలు మాత్రం రాజీ పడడు. తన కొడుకుని నెట్టేశాడు, నువ్వు నేనంతా. తన కొడుకునే నెట్టేశాడు ఆయన, నువ్వు నేనంతా. అందుకే ఆంగ్ల భాషలో, చదువుకున్నాడు కాబట్టి చెబుతున్నా, ఆంగ్ల భాషలో ఒక చక్కటి మాట ఉంది. ఫర్ హోలీనెస్ గాడ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ us. ఫర్ లవ్ అండ్ అఫెక్షన్ గాడ్ ఈజ్ వెరీ వెరీ నియర్ టు us. ఫర్ హోలీనెస్ గాడ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ us. ఫర్ లవ్ అండ్ అఫెక్షన్ గాడ్ ఈజ్ వెరీ వెరీ నియర్ టు us. ప్రేమలో దగ్గరగా ఉంటాడు, పరిశుద్ధతో రాజీ పడడు. మరి నో కాంప్రమైజ్ ఇన్ ద హోలీనెస్. ఆయన పరిశుద్ధులు మాత్రము ఎప్పుడు కూడా రాజీ పడడు. వెంటనే ఆదాములు ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు తెలుసా? మనం గమనించినట్లయితే, నీ సంతానమునకును స్త్రీ సంతానం వైరం కలుగు చేసేదను, అది నీ తల మీద కొట్టును, నువ్వు దానిని మెడ మీద కొడతావని చెప్పి వెంటనే జడ్జిమెంట్ ఇచ్చాడు దేవుడు. ఏం జడ్జిమెంట్ ఇచ్చాడు తెలుసా? నీకు వాళ్ళకి పడదు, పరిశుద్ధ పోయింది, నీకు పడదు కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చాడు. అయితే జడ్జిమెంట్ని దేవుడు కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? యేసయ్య అడ్డం వచ్చాడు. యేసయ్య కోర్టులో మన కేసు గెలిచామనుకో, ఎగ్జిక్యూషన్ అంటారు దాన్ని. ఎగ్జిక్యూషన్ అంటే తెలుసా? ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ వాజ్ పోస్ట్ పోన్ ఫర్ ఎ వైల్ బై ద గాడ్. ఆ ఎగ్జిక్యూషన్ అంటే ఆ అమలుపరచడాన్ని దేవుడు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువు, అయ్యా కొంతకాలం సమయం, ఎంత మా వాళ్ళనయ్యా, మా తూర్పు పాల్పడాలని కొంత టైం అయ్యా, నేర్చుకుంటారు, ఇంకా తొందరపడబాకయ్యా అని యేసు ప్రభు వెళ్ళి దేవుని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? కొంతకాలము పోస్ట్ పోన్ చేసుకో. ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయం మనం గమనిద్దాం. స్పీడ్గా చెప్తాను, టైం లేదు కదా. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఆ అంజూరపు చెట్లు వేసిన తర్వాత అవి ఫలించలేదు, అవి పండించలేదు. ఆ పనివాడు ఏమంటే, అయ్యా నేను నీరు పోస్తాను, నేను పెంచుతాను, 1 సంవత్సరం గడువయ్యా అని పనివాడు ఎలాగైతే దేవుని అడుగుతున్నాడు, ఆ భూస్వామిని అడుగుతున్నాడో, యేసు ప్రభు కూడా, అయ్యా కైండ్లీ పోస్ట్పోన్ యువర్ జడ్జిమెంట్. ది వెంజెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ పోస్ట్పోన్ బై ది గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ది వెంజెన్స్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క ఉగ్రత ఎలా అయింది? దేవుని ప్రేమలో కొట్టివేయబడింది. కొంతకాలం పొడిగిచ్చాడు. అందుకే మనం చూస్తున్నాం చాలా చోట్ల ఒక సిలువ ఉంటుంది. సిలువ పొడుగు బద్ద అడ్డబద్ద ఉంటుంది. పొడుగు బద్ద దేవుని యొక్క జడ్జిమెంట్ గుర్తు. అడ్డుబద్ద, అయ్యా కొంతకాలం సమయం అయ్యా, దేవుని యొక్క రిక్వెస్ట్ గుర్తు. ఆ యొక్క ఆజ్ఞని, ఆ యొక్క శిక్షని నిలుపు చేయడానికి దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? అయ్యా కొంతకాలం పొడిగించయ్యా, వారందరూ కూడా మరలా బాగుపడతారు. అయితే ఒక కండిషన్ ఉందండి, భయంకరమైన కండిషన్. ఏమిటా కండిషన్ తెలుసా? చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18 వచనాలు చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-20 వచనాలు చూద్దాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహము వెలుపలున్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము, ఇక్కడ గమనిద్దాం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమునందని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. ఈ కండిషన్ చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రార్థనలో భయంకరమైన దేవుని ప్రార్థన, బైబిల్ గ్రంథం చూసినట్లయితే అన్ని ప్రార్థనల కంటే కూడా ఒక స్వచ్ఛమైన ప్రార్థన దేవుడు చేస్తూ ఉన్నాడు.
ఏమిటా ప్రార్థన అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏం మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహింపరచుము. ఎందుకు? నాకు అనుకున్న ప్రజలందరినీ కూడా నీ దగ్గర తీసుకొని వస్తానయ్యా, కొంతకాలం ఆగని దేవుడు ప్రాధేయపడుతున్నట్లుగా మనం గమనించాలి. అటువంటి యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన ఎంతో కష్టపెడుతున్నట్లుగా మనం గమనించాలి. అలాగే వాడు కూడా ఆ యొక్క పనివాడు ఏమన్నాడంటే లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనాలు చూద్దాం. 8వ వచనాలు. అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి వరకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన సరే లేనిడలా నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ గమనిద్దాం, దేవుడు మనకి ప్రేమతో ఉన్నాడు. ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యేసుక్రీస్తు. యెహోవా దేవుడికి ప్రత్యక్ష సాక్షి యేసుక్రీస్తు. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా అది నీకు రాయబడింది. జీసస్ క్రైస్ట్ ఈజ్ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్స్ లవ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమకు యేసు ప్రభు సాక్షిగా ఉన్నాడు. మనం గమనించే మైక్రోస్కోప్ వ్యూ ఆఫ్ గాడ్ లవ్ ఈజ్ రిలేటెడ్ ఇన్ పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని ఎడల సూక్ష్మమైనటువంటి ప్రేమని యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన మనతో ప్రేమతో ప్రేమించినట్లుగా మనం గమనించి ఇక్కడ చూద్దాం. మనం మొట్టమొదటి చూసినట్లయితే ఏం చెప్తూ ఉన్నాం? ప్రేమలు 2 రకాలు. మానవ ప్రేమ, దేవుని ప్రేమ. మానవ ప్రేమ టెంపరీగా ఉంటుంది, అగాపే పన్నెండు ప్రేమగా ఉంటుంది. 2వ వచనానికి వెళ్దాం. దేవుడు మనుషులకి జడ్జిమెంట్ ఇచ్చాడు. ఎందుకు? ఎవరు ఆ జీవవృక్షాన్ని తినకూడదన్న మనుషులకి వారు తిన్నారు కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ఈ జడ్జిమెంట్ పోస్ట్ పోన్ చేశాడు. ఎందుకు? నీ కొరకు నా కొరకు మనం ఇంకా మారుతామని చూద్దాం. మనం 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనములో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు సందేహించినట్లు దేవుడు తన రాకని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? మనం ఇంకా ఆయనలోకి వెళ్తామని, ఇంకా ఆయన ప్రేమను పొందుకుంటామని. మన కొరకు దేవుడు ఇంకా ఆయన రాకని ఆలస్యం చేస్తున్నట్లుగా మనం గమనించాలి. అందుకే మనం గమనించినట్లయితే దేవుని ఆజ్ఞలు మనం పాటించినట్లయితే ఆయన ప్రేమించినట్లుగా మనం గమనించాలి. అయితే కొంతకాలమైన తర్వాత దేవుడు తీర్పు దినానికి వస్తాడు. కుమారునికి విధేయుని కానివాడు జీవమును చూడడు. కుమారునికి విధేయుని కానివాడు జీవముని చూడడు. ఆ కుమారుని విధేయ కాకుండా ఇంకా హిపోక్రసీ యాక్షన్లు చేసావంటే ఆ తీర్పు దినాన దేవుడు తన ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. ఫైనల్ జడ్జిమెంట్, భయంకరమైన జడ్జిమెంట్ అది. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 14వ వచనం. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 14వ వచనం. వారు పాతాళములో మందగా పూడ్చబడుదురు, మరణము వారికి కాపరై ఉండును. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ తెలుసా? ఎంత భయంకరం! మరణము వారికి కాపరి ఉండును. డెత్ షెల్ బి దేర్ షెఫర్డ్. డెత్ షెల్ బి దేర్ షెఫర్డ్. వాళ్ళకి ఎవరయ్యా? వాళ్ళకంటే మరణమే. అందుకే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం. ఈ పరిస్థితులు మనం ఏమి చేయాలి? నువ్వు బాగుంటే దేవుడు నీకేం చేస్తాడు? ఈ మరణకరమైన ఈ దుఃఖాన్ని తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం. నలిగిన హృదయం కలవారిని దృఢపరచుటకు చెరలోనున్న వారికి విడుదలను
బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యెహోవా హితవత్సరం మన దేవుని ప్రతి నిర్మమును ప్రకటించుటకు దుఃఖాక్రాంతులై అందరినీ వార్చుటకు ఏం చేయాలి తెలుసా? ఆ యొక్క దినమున భారభరితమైన ఈ కీర్తనల గ్రంథం 61వ కీర్తన 3వ వచనం, కీర్తనల గ్రంథం 61వ కీర్తన 3వ వచనం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా తుది వస్త్రం వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆ బాధని, ఆ కష్టాన్ని తొలగించడానికి యేసు లోకానికి వచ్చినట్లుగా మనం గమనించాలి. చూద్దాం. బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఈ యొక్క వ్యంజని తగ్గించుకోవడానికి యేసు దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనం గమనించాలి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. చూద్దాం. చివరిగా మనం గమనిద్దాం, సమయం అయిపోతుంది. చివరిగా చూద్దాం, ఆ వెంజెన్స్ రోజు ఎలా ఉంటుంది, ఆ యొక్క తీర్పు దినం ఎలా ఉంటుంది. ఆ రోజు మనం చూసినట్లయితే ది డే ఆఫ్ వెంజెన్స్ ఆఫ్ అవర్ గాడ్ ఎలా ఉంటుందో చూద్దాం. 61వ కీర్తన 3వ వచనం, 61వ కీర్తన 3వ వచనం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా తుది వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. టు గివ్ దెమ్ ఏ బ్యూటిఫుల్ హెడ్ డ్రెస్ ఇన్స్టెడ్ ఆఫ్ యాషెస్. బూడిదకు బదులుగా తుది వస్త్రం ఇవ్వటానికి ఆయన నన్ను పంపించాడు. ఎందుకో తెలుసా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు ఆధారము కలిగజేసి ఉన్నాడు. He will judge the world in righteous by a man who has appointed, because he has fixed a day. ఒక రోజు నిర్ణయించాడు. ఆ నిర్ణయం ప్రకారం మనము తీర్పు దినాన్ని ఎదుర్కోబోతున్నాం. దేవుడు నీ కొరకు అనేక మేళ్లు చేశాడండి. యేసు ప్రభు దేవుడై ఉండి సృష్టించిన ఈ భూలోకాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకములో ఉన్నప్పుడు నీకు ఒక మాదిరించిపోయాడు. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా నీ కొరకు బాధపడి తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు నీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటున ఏ కపటమునో కనపడలేదు. అట్లా ఉండాలి మనం. ఉదయం లేచి సాయంత్రం దాకా ఏం చెప్తూ ఉంటాం? అబద్ధాలు అంత విలువలంత చెప్తూ ఉంటాం. కుదిరినంతసేపు. ఇంట్లో మనిషిండు కూడా పోయాడు అనుకోండి, ఏమంటాం? ఇప్పుడే బయటికి పోయాడయ్యా. చాలా తేలిగ్గా ఉంటుంది, పరిభాషలో డేంజర్గా ఉంటుంది. మనం గమనించినట్లయితే ఈ దేవుని ప్రేమను అనుభవించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, స్టిల్ ఐ లవ్ యూ. ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నువ్వు పాపములో ఉన్నావా? నువ్వు జారత్వములో ఉన్నావా? నువ్వు కష్టములో ఉన్నావా? నన్ను ఎదిరిస్తూ ఉన్నావా? ఇంకా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఆ శాశ్వతమైన ప్రేమలో ఆయన స్థాపించబోయే శాంతికర సమాధానకమైన రాజ్యములో నువ్వు పౌరుడుగా కోరాలనుకుంటున్నావా? నువ్వు కోరుకున్నటువంటి యొక్క ఇష్టాన్ని మనం గమనించినట్లయితే నీ సమయము చాలా తక్కువగా ఉన్నది. ఎందుకో చూద్దాం. ఒక దినం అంటే 1000 సంవత్సరాలు. దేవుని దృష్టిలో ఒక దినం అంటే 1000 సంవత్సరాలు. ఆదాము నుంచి అబ్రహాము 2 సంవత్సరాలు, అబ్రహాము నుంచి యేసుప్రభు 2 సంవత్సరాలు, యేసుప్రభు పుట్టి 2 సంవత్సరాలు. ఆదాము నుంచి అబ్రహాముకు 2000, అబ్రహాము నుంచి యేసుప్రభుకు 2000, యేసుప్రభు పుట్టి 2000, 6000 సంవత్సరాలు. సోమవారం శనివారం అయిపోయింది. అందుకే ఆదివారం ప్రార్థన పెట్టారు. ఈ 7వ దినానన్నా ఈ రోజన్నా నీ మనసు కరుగుద్దా?
అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? శుభ శుక్రవారం నుంచి యెహోవా దేవుని కాళ్ళ మీద పడి, అయ్యా వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వీరి పాపాలు క్షమించు, వీరి కొరకు నేను ప్రార్థిస్తున్నానని దేవుడు యెహోవా దేవుని కాళ్ళ మీద ప్రార్థిస్తున్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం? సమయాన్ని సద్దును పెట్టుకోకుండా సమయాన్ని పాడు చేసి, ఒక భయంకరమైన విషయం కూడా తెలుసా? దేవునితో సమానుడు దేవుడయ్యుండి కూడా ఆయన ఒక మనిషి వలె బాధపడ్డాడు. ఆయనకి కొర లాస్ట్లో గుచ్చినప్పుడు రక్తం అయిపోయి నీరు బయటకు వచ్చింది. ఒక పరిపూర్ణ మానవుడు 33 సంవత్సరాల వ్యక్తికి, నీకైనా నాకైనా ఎంత రక్తం ఉంటుందంటే సైన్స్ ప్రకారం 6 లీటర్ల రక్తం ఉంటుంది. నీకైనా నాకైనా 33.5 సంవత్సరం వయసులో 6 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం మొత్తం కారిపోయి నీరు మాత్రం మిగిలింది. ఒక చరిత్రకారుడు రాస్తున్నాడు, ప్రపంచంలో ఈయనకంటే ఎవరు కూడా శిక్షింపబడలేదు. తిట్టించుకున్నాడు భయంకరముగా, అందరి చేత అవమానాన్ని పొందారు. అయినా తండ్రి నీకిష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించం. చివరి క్షణాల్లో కూడా పారిపోకుండా, భయపడకుండా తండ్రిని అడుగుతున్నాడు, ఏమని అయ్యా ఇంకొక మార్గం ఏమైనా ఉందా? నేను తప్పించుకుని ఇంకో మార్గం ఏమో ఉందా? తండ్రి ఏమన్నా తెలుసు, ఏం మార్గం లేదు, నువ్వు చనిపోవాల్సిందే. అయితే నా ఇష్టము కాదయ్యా, నీ ఇష్టము. శిలువ మరణం ఎంత భయంకరం ఉంటుందో తెలుసా? 9 గంటలకు శిలువ వేసి 6 గంటల మనిషిని పైన పెడతారు. ఉదయం 9కి శిలువను ఎక్కిస్తారు, సాయంత్రం 6 దాకా పెడతారు అక్కడ. సాయంత్రం 6 అయిన తర్వాత ఒకవేళ ఇంకా బతికుంటే కిందకి దింపి కాళ్ళు దగ్గర కూడా చంపేస్తారు. భయంకరమైన శిక్ష, భయంకరమైన వేదన. దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించి శాశ్వతమైన ప్రేమ, అన్కండిషనల్ ప్రేమలో నిన్ను కోరుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయనకు అర్పించి ఆయన ప్రేమలో మనం కొనసాగినట్లయితే దేవుడు నీకు మంచి బహుమానం ఇస్తున్నాడు. హితవస్త్రం యాష బూడిదకు బదులుగా హితవస్త్రం తొడుగుతాడు ఆయన. ఆ వస్త్రాన్ని తొలగించుకుంటున్నావా? మనం గమనించినట్లయితే యెరూషలేము దేవాలయం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూద్దాం. అక్కడ ఏముంది తెలుసా? నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రం ఇకను లేదు. రెండవ రాకడ సమయంలో భూమి మీద నీళ్లు ఉండవు, నదులు ఎండిపోతాయి, సముద్రాలు ఎండిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. క్రొత్త ఆకాశం అంటే కొత్త ఆకాశం సృష్టించబడదు. ఎవరైతే యేసు రక్తములో, గొర్రెపిల్ల రక్తములో కడగబడతారే ఆ 144 మంది క్రొత్త ఆకాశం. క్రొత్త భూమి అంటే అన్ని తీర్పు దినాన మొత్తం బాగైన తర్వాత మంచి జన్మతో నింపబోతున్నాడు. అయితే నీ నంబర్ ఎక్కడుంది చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. ఆ పట్టణము చచ్చూకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు కొలకరతో పట్టణమును కొలువుగా, దాని కొలత 700 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. యెరూషలేము పట్టణం 2400 కిలోమీటర్ల ఎత్తు, 2400 కిలోమీటర్ల వెడల్పు, 2400 వెడల్పున ఉన్నది. ఆ పట్టణములో నీ నా నంబర్ ఎంత? ఎక్కడికి వెళ్తాం మనం? చనిపోతే ఏమవుతాం? బ్రతికున్న నీవు దేవుణ్ణి అంగీకరించాలి. చనిపోయిన తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా ఏమీ లేదు. సాతాను ఏం చేస్తాడంటే, మా అమ్మ చనిపోయింది అనుకో, అయ్యా భోంచేసి అడుగుదు, రాత్రి ఒడిదే. అంత సాతాని క్రియ అది. ప్రసంగ గ్రంథములో మృతులైన వారిక బ్రతకరు, ప్రేమ చూపించరు, వారికి ఏముండదు. సాతానుడు కలిగించేటువంటి ఒక చెడ్డ క్రియ ద్వారా మనందరినీ మోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి మానవ ప్రేమను వదిలేసి
దేవుని ప్రేమ అగాపేలో మనమందరం కూడా పరిశుద్ధత కలిగి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన రాజ్యములో, ఆయన స్థాపించే రాజ్యములో నిత్య నివాసిగా పరిశుద్ధత కలిగి జీవించాలని, అటువంటి భాగ్యం మనకివ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ యేసయ్య మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి దేవ, మా పాలెములో నేను వాక్యం బోధించుండగా బలహీనుడైన కరుణించావు తండ్రి దేవ. నీ ప్రేమను పొందే బిడ్డలుగా మమ్మల్ని ఆదరించి దీవించమని తండ్రి, మా పాలాన్ని కాపాడమని, మా పాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి గృహములో సంతోషం ఉండే జీవించే భాగం కలిగించమని మమ్మల్ని అందరినీ ఆదరించి నీ శాశ్వతమైన ప్రేమలో మమ్మల్ని దగ్గరికి చేర్చుకొని నిత్య నివాసములో, నిత్య జీవములో మనందరినీ కొనసాగించాలని, అటువంటి తీర్పు కోరిక దేవుడు మనకిచ్చి ఆ రాజ్యాన్ని ప్రవేశించే బిడ్డలుగా మనం ఉండాలని యేసుని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు తండ్రి దేవా మమ్మల్ని కరుణించు తండ్రి, పరిశుద్ధ కలిగితే నాయన అన్ని విషయాలు తోడుగుండి నడిపించి మమ్మల్ని కాచి కాపాడమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. మిగతాది అమ్మాయి చూస్తుంది. చక్కటి వాక్యోపదేశాన్ని అందించినటువంటి తెల్ల ప్రేమచంద్రరావు గారికి సంఘపక్షమున వందనములు తెలియజేసుకొంచున్నాము. ప్రత్యేక కీర్తన పాడుచుండగా పరిచారకురాలు కానుకలను స్వీకరిస్తారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుంచి